విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెద్దపల్లి జిల్లాలోని పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల శారదా కాంప్లెక్స్లోని సూర్య మొబైల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి షాపులోని మొబైల్ ఫోన్లతో పాటు సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలు పక్కనే ఉన్న పూజా సామాగ్రి సెంటర్కు వ్యాపించడంతో లక్షలాది రూపాయలు విలువైనటువంటి పూజా సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల కోట్లలో నష్టం ఉంటుందని అగ్నిమాపక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పెద్దపల్లి మంతని రామగుండంకు చెందినటువంటి 3 అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పడంతో పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పారు. ఇక మంటలు ఈ కాంప్లెక్స్లోని 20 షాపులకు వ్యాపించినట్లయితే ప్రమాదం భారీ స్థాయిలో ఉండేదని పోలీసులు తెలిపారు. ఈరోజు మన పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా దగ్గర మిలాన్ స్వీట్ హౌస్ ఎదురుగా శారదా కాంప్లెక్స్లో మనకి ఉదయం 5:30కి మన పెద్దపల్లి పోలీసు వారికి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమాచారం మేరకి ఎస్ఐ పెద్దపల్లి లక్ష్మణరావు, ఎస్ఐ మల్లేష్, మా పెద్దపల్లి సిబ్బంది మరియు నేను ఇక్కడికి మిలాన్ స్వీట్ ఎదురుగా శ్రీ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం రాగా మేము వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైర్ వాళ్ళకు ఫోన్ చేశాము. అలాగే ఇక్కడికి ఫైర్ వాళ్ళు, పెద్దపల్లి ఫైర్, మంతని ఫైర్, జీడీకే ఫైర్ వాళ్ళ సహాయంతో మరియు మున్సిపాలిటీ సిబ్బంది వారి సహాయంతో ఇక్కడ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల పక్కన పూజా సామాగ్రి షాప్ కూడా అంటుకోవడం జరిగింది. ఈ శారదా కాంప్లెక్స్లో సుమారుగా 20 షాపులు ఉన్నవి. వాటికి కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ విధంగా మున్సిపాలిటీ సిబ్బంది మరియు లోకల్ పబ్లిక్ సహాయంతో ఫైర్ని పూర్తిగా అండర్ కంట్రోల్కి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్. థ్యాంక్ యూ.